కట్ అయినా కూడా పంపించుకొని అట్టముంటావు నువ్వు. అస్సలు వేస్ట్ మీ టోల్గేట్ సరిగ్గా పని చేయాలి. నేను నెంబర్ కొట్టేది ఎక్కువ నీకు అంటున్నాడు. నెంబర్ కొట్టేది ఎక్కువ నీకు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. మాకు ఎప్పుడు ఇదే సమస్య. మేము డైలీ టమాటాలు వేసుకుని వస్తాం, మాకు ఎప్పుడు ఇదే సమస్య. ఈ ఒక్క దాంట్లోనే 1:30 గంటకి అట్లా బండి ముందు కాదు. పక్కన పెట్టు గంటలుగా 4:15 కాడ ఆ ఫాస్టాగ్ లో డబ్బులు మా నెంబర్ మీద ప్లే కొట్టి బండి పంపించినారు. ఇప్పుడు 9:10 నిమిషాలకి ఇటుకు వచ్చిన. ఇప్పుడు దాంట్లో నోటిఫికేషన్ చూపిస్తుంది, మీరు క్యాష్ కట్టండి అన్నారు. దాంట్లో అమౌంట్ చూపిస్తే అమౌంట్ ఉంది, కానీ ఇక్కడైతే నెంబర్ కొట్టి బండి బయట పంపారంట. ఇప్పుడు 10-11 కాలు అవుతుంది, 1 కాలు గంట అయింది ఇటుకు వచ్చి. ఇంతవరకు ఎవరు నన్ను పట్టించుకుంటూ లేడు. ఏమంటే మీరు నెంబర్ కట్టండి, లేదు బండి పక్క పెట్టండి. అది ఎత్తండి గేట్ అంటే ఎట్టకి రూల్ లేదు, గుద్దుకొమ్మ నువ్వు కేసు కడతాం మేము అంటారు. అది ఎట్లా కేసు ఎత్తుంది? మా దాంట్లో అమౌంట్ లేదా? మాకు ఏదైనా ప్రాబ్లం ఉందా? బండి నెంబర్ కొట్టేది కొట్టరు. మేము మాన్యువల్ చేసేదే లేదు, మీరు ఎవరిని పిలిచి పిలిచిరాని అంటున్నారు. ఎవరిని అడగాలి మేము? మార్నింగ్ మాది ముల్కల్ చెరువు దగ్గర లోకల్లో పల్లి. మేము మార్నింగ్ బోయకొండకు గంగమ్మ స్వామి దగ్గరికి వెహికల్ తీసుకొని వెళ్ళాము. తిరిగి మార్నింగ్ 4:30కి వెళ్ళాము. అప్పుడు ఇదే టోల్ గేట్లో మా దగ్గర అమౌంట్ కట్టించుకొని పంపించారు. వెహికల్ ఫాస్టాగ్లో కట్టించుకొని తిరిగి రిటర్న్ 10 గంటల సమయంలో వచ్చినప్పుడు ఇది బ్లాక్ అయింది, మేము పంపించము, అది రెడీ చేయించుకొని వచ్చే వరకు మేము పంపించము అంటున్నారు. మార్నింగ్ అయింది, 5 గంటల లోపే ఎందుకు ఇలా అవుతుందంటే నో రెస్పాండ్. ఇక్కడ ఉన్న స్టాఫ్ అయితే అసలు మేము చేసేది లేదు, మీతో ఏమవుతుందో అది చేసుకోకండి అంటున్నారు. మేము ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి తిరుగుతాం, మేము డ్రైవర్స్ము, వెహికల్స్ పెట్టుకుంటే రాష్ట్రాలన్నీ తిరిగి వస్తాము. ఆ రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో కూడా మాకు టోల్ ప్లాజాలో ఇంత ప్రాబ్లం పెట్టిండేదు. మా ఊర్లో మా దగ్గర ఉన్న టోల్ గేట్లోనే మమ్మల్ని పానీకపోతే మా సమస్య ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడున్న స్టాఫ్ అయితే అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు, మీతో ఏమవుతుందో చేసుకోకండి కరాఖండిగా చెప్తున్నారు. మా ప్రాబ్లం ఎవరికి తెలియజేయాలా? మేము ఎక్స్ట్రా డబ్బులు పేమెంట్ కడుతూ కూడా 1:30 గంటల నుంచి ఇక్కడ నిలబెట్టి మా బండిలో మేము పిల్లల ఫ్యామిలీతో వెళ్ళాము. పిల్లలందరినీ రోడ్డు మీద పెట్టుకొని ఇప్పటి వరకు 10 గంటల నుంచి 11:30 దాదాపు 1:30 గంట సేపు అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఎండలో నిలబడ్డాము. మాకు ఈ ప్రాబ్లానికి ఏదైనా సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నాం. బెంగళూరు నుండి మా ఊరైన ముల్కల్ చెరువుకు ప్రతి ఆదివారము శనివారము మేము ప్రయాణం చేస్తున్నాము. ఈ రోడ్డులో వచ్చినప్పుడు నేను బెంగళూరు నుండి బయలుదేరిన వస్కోట, హెచ్క్రాసు, కోలారు ఈ టోల్ గేట్లు అంతా నా పర్టికులర్ వెహికల్ నెంబర్ KA 51 MJ 8851కి వచ్చి ఫాస్టాగ్ ఇది రీడర్ పోయింది, గ్లాస్ డ్యామేజ్ అయిన దానివల్ల నేనేం చెప్తున్నానంటే నా వెహికల్ నెంబర్ వేసుకొని మీరు అలౌ చేసి వదలండి అని చెప్తున్నాను. ఈ పర్టికులర్ టోల్ గేట్లో వీళ్ళేమంటున్నారంటే మాకు లిమిట్ లేదు, మేము నెంబర్ వేసి వదలము అని చెప్తున్నారు. సరే, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వస్కోట్లో ఎలా అలౌ చేస్తారు, హెచ్క్రాస్లో ఎలా అలౌ చేస్తారు, కోలార్లో ఎలా అలౌ చేస్తారు? నాది మొత్తం స్టేట్మెంట్ ఉంది. పోయిన శనివారం కూడా ఇదే ప్రాబ్లం చేశారు వీళ్ళు. ఎందుకు వెహికల్ నెంబర్తో వాటి అలౌ చేయడం లేదని నేను అడుగుతున్న రిక్వెస్ట్ ఇక్కడ.